వాక్యం. పోయిన వారంలో మనం చూసుకున్నది విశ్వాసి యొక్క ప్రాధాన్యతలు ముఖ్యమైనవి. ఎన్ని? 3. మొట్టమొదటి ప్రాధాన్యత ఏంటి? వాక్యం. దేనికంటే దేవుని నామము కంటే గొప్పదిగా ఎంచబడింది వాక్యం. ఓకేనా? దాన్ని వినాలి, దాన్ని ధ్యానించాలి. రెండవది, మనుషులందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన. అలా ప్రార్థించినప్పుడు నువ్వెలా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? సుఖంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. మూడవది ఏంటి అంటే అన్నిటికంటే ముఖ్యంగా నీ అవయవనములో హృదయాన్ని ఏం చేయాలి? భద్రంగా కాపాడుకోవాలి. ఈ 3 విషయాలన్నీ నేను పోయిన వారం మీకు చెప్పాను. ఈరోజు మనిషిని యొక్క జన్మ ఎలా తయారైందో చెప్పాలని మీకు పోయిన వారమే చెప్పాను. మీకు గుర్తుందా లేదా? ఎలా మనిషి నిర్మాణించబడ్డాడు. కానీ ఈరోజు నేను దాన్ని అచ్చేవారంగా మారుస్తున్నాం. ఎందుకంటే దాంట్లో వినాల్సిన వాళ్ళు కొంచెం మంది లేరు కాబట్టి అందరి సందర్భంలో దాన్ని చెప్దామని నేను దాన్ని మారుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు మనం ఏం వాక్యంని విందామంటే ఒక క్రైస్తవుడు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఈరోజు ఆ వాక్యాన్ని మనము ముందుకు తీసుకెళ్దాం. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా విన్నారా క్రైస్తవులు ఏం మాట్లాడకూడదు? ఎవరికైనా గుర్తుందా? ఎప్పుడన్నా విన్నారా? ఎక్కడన్నా విన్నారా? చెప్పండి ఒకసారి. ఏమున్నాయి? విన్నారా? వినలేదా? మరి ఎప్పుడు విన్నారు? గుర్తుందా? ఎక్కడ? సందర్భం మొబైల్లోనా, టీవీలనా, మన చర్చిలనా, మన ఆలయంలోనా, లేకుంటే ఎక్కడన్నా చర్చిలనా? మొబైల్లా. హల్లెలూయా. మాట్లాడకూడని మాటలు. క్రైస్తవుడు ఏం మాట్లాడవద్దు. ఈ వారం మాట్లాడకూడని మాటలు చెప్తే వచ్చే వారం ఏం మాట్లాడాలో కూడా చెప్తా. 2 ఒకేసారి చెప్పాలంటే 2 గంటల సమయం పడుతుంది. ఈ వారం ఏం చెప్తాను నేను? క్రైస్తవుడు మాట్లాడకూడని మాటలు చెప్పేసి వదిలేస్తే కుదరదు కదా. వచ్చేవారం ఏం చెప్పాలి? క్రైస్తవుడు ఏం మాట్లాడాలో చెప్పాలి. ఈ 2 విషయాలని నేను ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను. దీని కొరకు మీరు చదువుకొని రావలసిన కొన్ని వాక్యాలు నేను తర్వాత మీకు చెప్తాను. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులుగా ఏదేదో మాట్లాడేస్తారు. క్రైస్తవులే కానీ ఏదేదో మాట్లాడేస్తారు. కానీ బైబిల్ ఏం బోధిస్తుంది? క్రైస్తవుడు ఏం మాట్లాడకూడదు. నేను మాట్లాడవలసిన మాటలు చెప్తలేదు, ఏం మాట్లాడకూడదో చెప్తున్నాను. ఏం చెప్తున్నాను ఒకసారి మీరు అందరు చెప్పండి. ఏం మాట్లాడవద్దో చెప్తున్నాను. హల్లెలూయా. చాలా మందికి తెలియదు. ఏది పడితే అదే మాట్లాడగలుగుతాం, ఏది పడితే అదే నొప్పించగలుగుతాం, ఏది పడితే అదే మాట్లాడగలుగుతాం. అలా మాట్లాడటంలో నిజాయితీ లేదు అని బైబిల్ బోధిస్తూ ఉంది. హల్లెలూయా. మన మాటలు ఎలా ఉండాలి అంటే ఈరోజు ఏం మాట్లాడకూడదో చెప్తాను, వచ్చే వారం ఏమేం మాట్లాడాలో కూడా చెప్తాను. అయ్యో 5 10 ఉన్నాయి అంతే. మాట్లాడవలసిన 5, మాట్లాడకూడని 5. హల్లెలూయా. చూద్దాం మనం సామెతలు రాసిన అధ్యాయము, నీతి వచన్. త్వరగా బైబిల్ తీయాలమ్మా. సామెతలు రాసిన అధ్యాయము, సామెతలు నీతి వచన్ 15వ అధ్యాయము 15లో మొదటి మాట చదవండి. 15 నీతి వచన్లో 15 అధ్యాయ 1 వచన్. ఎవరు చదువుతున్నారు? సాగర్. कोमल उत्तर सुनने से गुस्सा ठंडा हो जाता है, परंतु कटु वचन से क्रोध बढ़कर उठता है. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఇప్పుడు ఓకే కదా. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇదే వాక్యం నుండి 2 మాటల్లోకి వెళ్తాం మనం. 2 తోవలు ఉంటాయి కదా, ఇక్కడ నుంచి ఈ నుండే పార్సల్ అవుతాం అన్నమాట. మృదువైన మాట క్రోధముని ఏం చేస్తుంది? కోపముని ఏం చేస్తుంది? ఒక మృదువైన మాట చల్లారుస్తుంది. నొప్పించే మాట ఏం చేస్తుంది? కోపముని రేపుతుంది.
ఈరోజు ఈ కింది మాటను మనం తెలుసుకుంటున్నాం. ఏంటి? నొప్పించే మాట అంటే క్రైస్తవుడు మాట్లాడకూడని మాటలు. మృదువైన మాట అని మీద వచ్చింది కదా, మీది లైన్, అది వచ్చే వారం తెలుసుకుందాం. హల్లెలూయా. 2 వచనాలు ఇన్నే ఉన్నాయి. ఇది రస్తా. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం? తోవని వేరు చేస్తూ ఉన్నాం. మృదువైన మాట గురించి వచ్చే వారం చూసుకుందాం. ఇదిగో కోపం అనే మాట ఉంది కదా ఇక్కడ, ఈ వారం చూసుకుందాం. హల్లెలూయా. మృదువైన మాటలు మాట్లాడుతున్నామా, మనం నొప్పించే మాటలు మాట్లాడుతున్నామా? నొప్పించే మాట కోపాన్ని ఏం చేస్తుందట? రేపుతుందట. చాలా సార్లు మనం నొప్పించే మాట మాట్లాడకుండా కొంతమంది ఏం చేస్తారు? అయ్యయ్యో, ఏదైనా ఎవరైనా చెప్పు, అయ్యో, ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? ఒక మనిషిని ఎగతాది, ఏం మాట్లాడలేదు నువ్వు, కానీ నీలో నుండి వచ్చిన సందర్భాన్ని బట్టి అవతల మనిషి ఏమవుతున్నాడు? బాధపడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. నేను చాలా మందికి మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది. చాలా మంది మృదువుగానే కొంతమంది మంచి మాటను కూడా బలంగా చెప్తారు. అందుకని నేను కొన్ని సత్యాలు ఈరోజు చెప్పబోతూ ఉన్నాను. మనం ఏమేమి మాట్లాడకూడదో ఈరోజు దేవుని వాక్యంలో మనం తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కాలు జారితే కొన్ని సత్యాలు, ఈ భూమి మీద ఉన్న సత్యాలు చెప్తా. కాలు జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోలేం. ఇది నిజమా కాదా? నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలి. ఊరుకున్న ముసలమ్మని ఊరంతా కలిసినా ఏమీ చేయలేరు. హల్లెలూయా. మాటలతో సంబంధం కట్టవచ్చు, విడవచ్చు. ఈ 5 కొటేషన్లు ఎలా ఉన్నాయి చెప్పండి ఒకసారి. కాలు జారితే తీసుకొనవచ్చు, కానీ నోరు జారితే తీసుకోలేం. నోరు మంచిదైతే ఊరంతా ఏమవుతారు? చుట్టాలు అవుతారు. ఊరుకున్న ముసలమ్మను ఊరంతా కలిసినా ఏమీ చేయలేరు. మరొక మాట ఏముందంటే, మాటలతో మన సంబంధాన్ని కట్టొచ్చు, అదే మాటలతో మన సంబంధాన్ని ఏం చేయొచ్చు? విడగొట్టచ్చు. అందుకు ఈరోజు సత్యమైన మాటలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మాటలను బట్టి మనం కొన్ని తెలుసుకుందాం. మన కాలు జారినా తీసుకోవచ్చు, నోరు జారకూడదమ్మా. మన మాటలు బాగుంటే ఊరంతా చుట్టాలు అవుతారు, బంధువులు అవుతారు, స్నేహితులు అవుతారు, ఫ్రెండ్షిప్ అవుతారు, మనకు సహాయం చేస్తారు, మనని ప్రేమిస్తారు, మనం బాధల్లో ఉన్నప్పుడు మనని ఓదారుస్తారు, మన ఇంటికి వచ్చి ముచ్చట పెడతారు, మనకు సహాయకారంగా నిలబడతారు మన నోరు బాగుంటే. ఏం బాగుంటే? నోరు బాగుంటే. హల్లెలూయా. నీ మాటలు ఎలా మాట్లాడుతున్నావు? ఊరుకున్న కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావా? నీకు నోరు ఉన్నదని ఏది పడితే అది మాట్లాడకూడదు. నువ్వు క్రైస్తవుని కాబట్టి కొన్నిసార్లు మన సంబంధాన్ని మనము కట్టుకోవాలి, కూల్చుకోకూడదు. ఎవరన్నా ఏమనంటే ఊరుకోవాలి. ఊరుకుంటే నిన్నెవరేమి చేయలేరు, ఊరంతా కలిసిన నిన్నేమి చేయలేరు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడకూడదో మనం నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మన మాటలను మనం చూసుకోవాలి. హల్లెలూయా. చూడండి ఒకసారి సామెతలు రాసిన అధ్యాయము 18:21 వచనం చదవండి. అదే సామెతలు 18:21 చదవాలి. ఎవరన్నా టక్క ఏమనుంది ఇక్కడ? జీవము మరణములు నాలుక వశము అనుంది. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? జీవము నీ నాలుక వశమై ఉన్నది, మరణము నీ నాలుక వశమై ఉన్నది. ఒక బిడ్డ ఒక తల్లి మాటలకు ఉరేసుకొని చనిపోయిందట. అర్థమైందామా? ఒక బిడ్డ ఒక తల్లి మాటలకు ఏం వేసుకుంది? ఒక భార్య ఒక భర్త మాటలకి ఇంటిలో చనిపోయింది, ఆత్మహత్య చేసుకున్నది. మీ అందరికీ తెలుసా? 2 అన్నదమ్ములు ఉన్నారు. 2 అన్నదమ్ములకి 2 భార్యలు ఉన్నారు. అన్నగల్లోడు తమ్ముడు గల్లోడు పొలానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? పొలానికి వెళ్ళారు. ఇంటికాడ 2 యారన్లకు గొడవ అయింది. వాటర్ నీటికి వెళ్ళి గొడవ అయింది, నీళ్ళ మీద. అయితే తమ్ముడు గల్లోడు పొలం దగ్గర ఆగిపోయాడు కొద్దిసేపు. అన్నగల్లోడు ముందు వచ్చేసి ఏమన్నాడంటే, మీరు ఏం మొత్తుకుంటున్నారు? ఎందుకు ఏం మొత్తుకుంటున్నారు? ఊరంతా చూస్తున్నారు, మన పరువు పోతుంది కదా. మీరిద్దరు రోడ్డు మీద నీళ్ళ కొరకు కుట్టుకోవడం ఇదేం బాగలేదు. నువ్వు వెళ్ళమ్మా అని మరదల్ని లోపలికి పంపించేశాడు. భార్యను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? లోపలికి వెళ్ళాడు. తమ్ముడు వచ్చేసాడు 1 గంట తర్వాత. భార్య ఇంట్లో ఈరబోసుకొని కూర్చొని ఉంది. చాలా భయంకరంగా. ఏమైంది?
ఏమవుతుంది? నువ్వు ఇంటికాడ ఉంటే కదా నీకు తెలుస్తుంది. నువ్వు అటు ఇటు తిరుగుతావు కదా. మీ అన్న నన్ను ఏం చేశాడో తెలుసా? నా చెయ్యి పట్టి నన్ను లోపల దొబ్బాడు, గుంజాడు, నన్ను ముట్టినాడు అని ఆ తమ్ముని గల్లోనికి కొన్ని మాటలు కోపం వచ్చేలా చెప్పేస్తాడు. తమ్మునికి ఎక్కడ లేని కోపం వచ్చేసి లోపల ఉన్న మొండిగుడ్డలు తీసుకున్నాడు. అన్న లోపల భోజనం చేస్తున్నాడు, పోయి తలకాయ మీదకి వెళ్ళేసాడు. అన్న అక్కడికక్కడికే మరణించేసాడు. ఏమయ్యాడు? అక్కడికక్కడికే అన్న మరణించిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి తమ్ముడిని తీసుకొని జైల్లో వేసారు. అక్క తన భర్తకు అంత్యక్రియలు చేసి తిరిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు మిగిలింది ఎవరు? ఇప్పుడు ఏడుస్తూ ఉన్నా తెలుసా? నా మాటల ద్వారా నా కుటుంబం అంతా ఖరాబ్ అయిపోయింది. నా మాటల ద్వారా నా కుటుంబం చెల్లాచెదురైపోయింది. నా నాలుక మీదే ఉంది నీ మరణ శాసనం. ఇక్కడ బైబిల్ ఏం బోధిస్తుంది? జీవమును మరణమును నీ నాలిక వశమై ఉన్నాయి తెలుసా? ఇంత అగ్గిపుల్ల అడవిని కాలబెడుతుంది తెలుసా? ఇంత మాట కూడా నీ యొక్క జీవితాన్ని ఖరాబ్ చేయగలుగుతుంది. హల్లెలూయా. జాగ్రత్తగా మనము మాట్లాడేటప్పుడు మాట్లాడాలి. ఇంకొక వాక్యాన్ని చూడండి ఒకసారి. అదే సామెతలు 13:13 చదవండి. 13:13 ఏమనుంది? 13:13లో చదవాలి ఎవరన్నా. జ్ఞానను తిరస్కరించేవాడు అందువలన శిక్ష నందును, అజ్ఞానమైన విషయంలో భయభక్తులు గలవాడు లాభము నందును అని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 21:23 చదవండి ఒకసారి. సామెతలు 21:23. ఇక్కడ ఏమని ఉన్నదంటే, నోటిని నాలుకను భద్రం చేసుకుని వాడు శ్రమ నుండి తన ప్రాణముని కాపాడుకొనును అనుంది. హల్లెలూయా. దేన్ని భద్రం చేసుకునేవాడు? నోరుని, ఇంకా నాలుకని ఏం చేసుకోవాలి? భద్రం చేసుకుంటే నువ్వు శ్రమ నుండి ఏమవుతావు? విడుదల పొందుతావు. నీ నోరు, నీ నాలుక బరాబర్ లేకుంటే నిన్ను ఇరుగు పొరుగు వాళ్ళు తిడతారు, నిన్ను కొడతారు కూడా. మాట్లాడే మాటల్లో జాగ్రత్త మాట్లాడాలా. రోడ్డు పంట ఒకటి దాక్కుండా పోతారు, షండ్రం బండరం మాట్లాడుకుంటా. వాళ్ళు ఎవరైనా మంచి వాళ్ళు అని పిలుస్తారా? ప్రేమిస్తారా? పలకరిస్తారా? కొద్దిసేపు కూర్చో అంటారా? ఇంట్లోకి పిలుస్తారా? ఒక మంచి పద్ధతి గల అమ్మాయి ఉన్న, ఆమె అన్ని ఆస్తి అంతపాస్తులు ఉన్న, ఆమె మాటల్లో సున్నితం లేకపోతే ఆమెను ఎవరైనా గౌరవిస్తారా? తెలియని వాళ్ళు తప్ప తెలిసిన వాళ్ళు ఎవరు గౌరవించరు. హల్లెలూయా. ఎలా మాట్లాడాలి అంటే, నువ్వు శ్రమ నుండి విడుదల పొందాలి అంటే నీ మాటలు చాలా సున్నితంగా, నీటిగా, ప్రేమగా, సంతోషంగా, సామర్థ్యంగా, మాధుర్యకరంగా మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైన మాటలు మాట్లాడవద్దు. ఏం మాట్లాడవద్దు? విస్తారమైన మాటలు, ఒడువు అని మాటలు. ఒక్కొక్కరు చెప్తే అమ్మ మీకు కొంచెం ప్రాణం అలిస్టేషన్ ఒరుగుతో. కొంతమంది మాటలు మాట్లాడితే ఒడవది తెలుసా? కొంతమంది మాటలు మాట్లాడితే ఒడుస్తుందా? ఒడవది. చెప్పిందే చెప్తారు, విన్నదే వింటారు, చెప్పి ఒడవది గల మాటలు ఒడవై బెల్లం కన్నా తీయకుంటాయి, చెప్పిందే చెప్తారు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందటమ్మా. బాగా ఎక్కువగా మాట్లాడవద్దు ఎక్కడ కూడా. చూడండి ఒకసారి సామెతలు 10:19 చదవండి. సామెతలు 10:19 लगन ज्योति सागर 19 जहाँ बहुत बातें होती है अपराध भी है. హల్లెలూయా. ఇక్కడ ఏమంది? విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అని ఉన్నది. ఇక్కడ విస్తారమైన మాటలు మాట్లాడితే అందులో దోషం ఉంటుందమ్మా. ఆ ఇంటికెళ్ళి ఈ ఇంటికెళ్ళి ముచ్చట్లు పెడతా ఉంటారు. వాళ్ళ విషయము, వీళ్ళ విషయము, ఇరుగు పొరుగు వాళ్ళ విషయము, ఇంట్లో విషయము, బయట వాళ్ళ విషయము, పనికిరాని వాళ్ళ విషయము, టీవీల విషయము, సెల్లుల విషయము, భూముల విషయము, షేర్ల విషయము, అప్పుల విషయము, ప్రతి విషయాన్ని డిస్కషన్ తీసుకోవద్దు. ఒక పాట ఉంది తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంథముని చేతబట్టి ఇంటింట తలుపు కొట్టి సువార్త చెప్పమ్మా. నీ ముసలమ్మ ముచ్చట్లన్నీ కట్టిపెట్టు.
పోయిన సంవత్సరం జరిగిన క్రిస్మస్ గురించి ఈ సంవత్సరం నువ్వు ముచ్చట్లు పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడు ఏ సంవత్సరాన్ని ఆ సంవత్సరానికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తారు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. మాట వెనుక మాట, దెబ్బ వెనుక దెబ్బ, కొట్టు వెనుక కొట్టు అన్న మాట ఎంత కరెక్టో ఇది అంతే. మాట తర్వాత మాట, మాట తర్వాత మాట, మాట తర్వాత మాట. ఇద్దరు లోపలికి వెళ్తారు, ఇద్దరు తప్పు చేసేవారికి తెలియదు. హల్లెలూయా. విస్తారమైన మాటలు మాట్లాడకూడదు. చాలామంది విస్తారమైన మాటలు ఫ్రెండ్షిప్ అంటారు. ఇప్పుడు కాలేజీలలో ఫ్రెండ్షిప్ ఫోన్లో మాట్లాడతారు, ఆడ మాట్లాడతారు. విస్తారమైన మాటలు మాట్లాడి మెల్లగా ఏమవుతారు? దగ్గరికి వచ్చి పాపానికి గురి అవుతారు. ఎప్పుడూ విస్తారమైన మాటలు మాట్లాడకూడదు, అందులో దోషం ఉంటుంది. ఎక్కువ మాట్లాడితే దోషం ఉంటుంది అంటుంది బైబిల్. హల్లెలూయా. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. దేవుడు ఎందుకు ఇచ్చాడు 2 చెవులు 1 నోరు? 2 చెవులు ఎందుకు ఇచ్చాడంటే ఎక్కువ వినాలి. నువ్వు 1 నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడాలి. మాట్లాడిన దానికంటే ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరము లేదు. చాలామంది మాట్లాడిన దాన్ని పక్కన పెట్టి మాట్లాడకూడని దాన్ని మాట్లాడు. ఇది కరెక్ట్, అది కరెక్ట్, నాది కరెక్ట్, నేను చేసేది కరెక్ట్, నా న్యాయం కరెక్ట్, నా పద్ధతి కరెక్ట్, నా మాట కరెక్ట్, నేను తప్పులో లేను, నేను నిజంగా నిజాయితీలోనే ఉన్నాను, నన్ను నువ్వు చూసి నేర్చుకో, నీ తప్పు అని విస్తారమైన మాటలు. దోషం ఉంటుంది. ఈ మాటలు ఎక్కడ మీరు మాట్లాడకూడదు. ఏం మాటలు? విస్తారమైన మాటలు ఎక్కడ మాట్లాడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిహీనులు ఎక్కువ మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారు? బుద్ధి లేని వారు ఎక్కువ మాట్లాడతారు. ఎక్కువ మందిని తిడతారు. బుద్ధి లేదు వాళ్ళకి. ఏం లేదు గట్టిగా చెప్పు ఒకసారి. బుద్ధి లేదు. ఏం మాట్లాడుతున్నారు? ఎక్కువగా ఎవరిని పడితే వాళ్ళని తిట్టడానికి, కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఏం లేదు వాళ్ళకి? బుద్ధి లేదు. చూడండి, ప్రసంగి 10:14 చదవండి ఒకసారి. ప్రసంగి త్వరగా తీయాలి. ప్రసంగి 10వ అధ్యాయము 14వ వచనం. సామెతలు దాటుతుంటుందమ్మా. ప్రసంగి 10వ అధ్యాయము ఎంత చెప్పాను? 14వ వచనం చదువుతున్నా, వినండి. ఇక్కడ ఏమనుంది? కలగబోతున్నది ఏదో మనుషులు ఎరగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగును ఎవరికి తెలియజేద్దురు. హల్లెలూయా. ఎవరు విస్తారంగా మాట్లాడతారట? బుద్ధిహీనులు. బుద్ధి ఉందా లేదా నీకు? బుద్ధి ఉన్న వాళ్ళు, ఆస్తి ఉన్న వాళ్ళు, మంచి సమాధానం ఉన్నవారు ఎక్కువ మాట్లాడరు. బుద్ధిహీనులు ఏం చేస్తారు? అనేకమైన మాటలు మాట్లాడతారు. అనేకమైన మాటలు. నాకున్నంత హుషారుతనం, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. షాపులలో, దుకాణాలలో, అమ్మ నువ్వు మంచిగా మాట్లాడతావు, నువ్వు వస్తే నేను షాపింగ్ చేస్తా, నువ్వైతే నువ్వు సూపర్ రేట్ చేస్తావు అని ఒక్కొక్కరిని తీసుకెళ్తాం తెలుసా. అలా మాటలతోటి వాళ్ళని అవతల వాళ్ళని ఏం చేస్తారు? పడేస్తారు. బుద్ధిహీనులు. కొంతమంది గొడవలకే వెళ్తారు. బుద్ధిహీనులు తెలిసి తెలియక అదరడానికి ప్రయత్నం చేస్తారు, కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అవతల వాళ్ళు ఎలా మొత్తుకున్నా వీళ్ళదే న్యాయం అనుకుంటారు. బుద్ధిహీనులు. మనం ఆగి ఆలోచన చేయాలి. మన పరిస్థితి ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, నేను ఎలా మాట్లాడుతున్నా, ఎలా సంభాషణ చేస్తున్నా, నా సంభాషణలో ఎంత కరెక్ట్ ఉంది, నేను ఎవరితో సంభాషిస్తున్నా, నా ప్రేమ ఎంతవరకు చూపెడుతున్నా, దేవుడు నన్ను ఎందుకు నిర్మాణించాడు, ఆ నిర్మాణం నన్ను ఎందుకు నేను బ్రతికి ఉన్నా, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. నా మాటలు మృదువుగా ఉండాలి కానీ బుద్ధి లేనట్టుగా ఉండకూడదు అని మనం నిర్ణయం తీసుకోవాలి. అలా నా మాట మీద మీరు నిలబడాలి, నా మాట మీద కుటుంబం సాగాలి, నా మాట మీద నా యొక్క ఫ్యామిలీ నిలబడాలి, నా మాట మీద నా సంఘం నిలబడాలి. ఇప్పుడు నేను అనుకుంటే సెట్ అవుతుందా? మీ మాటలు కూడా నాకు అవసరం. నేను అనుకున్న జాగాలనే ప్రార్థన చేయాలి, నేను అనుకున్న జాగాలకే వెళ్ళాలి అనుకుంటే సెట్ కాదు. అందరం కలిసి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బుద్ధిహీనుల బేరము మనం చేయకూడదు. ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాము. వదురుబోతులు ఎక్కువ మాట్లాడతారట. ఎవరు? వదురుబోతులు. ఎక్కడుంది ఈ మాట? 1 తిమోతి 5వ అధ్యాయం చూడండి. 1 తిమోతి 5 అధ్యాయము 11వ వచనం చదవాలా? చూడండి, నేను చదువుతున్నా 5:11. వెళ్ళకపోతే వినాలి. ఇక్కడేమో యవనస్తులైన విధవరాళ్లను
లెక్కల్లో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరాశకులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారై పెళ్ళాడగోరుచున్నారు. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, ఎక్కడెక్కడట ఇంటింట తిరుగులాడుచు బుద్ధకుమురం గ్రుంటలకు మాత్రమే మెల్లగా ఆడరాని మాటలాడుచు అదురుబోతులను పరుల జోలికి పోవు వారగుటకును నేర్చుకుందురు. హల్లెలూయా. ఇక్కడ ఏమనుందంటే వీళ్ళు ఇంటింట తిరుగుచు లేని మాటలు చెప్పుతూ ఆడరాని మాటలు ఆడుచు వదరుబోతులు అంటున్నాడు ఇక్కడ పౌలు అంటున్నాడు కదా, ఇంటింట తిరిగి ముచ్చట చేసేవాళ్ళు, ఇంటింటి పొరుగింటి విషయాలు ఆ ఇంటి విషయాలు తెలుసుకునేవాళ్ళు. ఇంకేమని ఉంది ఇక్కడ, ఆడరాని మాటలు ఆడుతారట. అమ్మా ఇక్కడ ఉన్నాం ఇంతమంది, ఇక్కడ లేని వాళ్ళ మాటలు మనకు అవసరం. అవి మనం మాట్లాడవచ్చు, మాట్లాడరాదు. అయినా ఏం చేస్తారు కొంతమంది, వాళ్ళ గురించే డిస్కషన్ పెట్టి వాళ్ళకి ఏం చేస్తారు, గుంటలు తవ్వుతారు. ఆ గుంటలు ఎవరు పడతారో తెలుసా, నువ్వే పడతావు. హల్లెలూయా. అబద్ధం ఆడితే, ఎప్పుడైతే అబద్ధం ఆడి అబ్బా నాకు ఇలా కడుపు నొస్తాను, నేను ఇలా పనికి రాను అని ఇంట్లో పడుకుంటావో సాయంత్రం వరకు ఆ కడుపు నొప్పి బరాబరేస్తా, తెలుసా, బరాబరేస్తా. హల్లెలూయా. అందుకు లేదా తిరుగుబోతు వాళ్ళే ఉండకూడదు, అదరబోతు వాళ్ళే ఉండకూడదు. అదరబోతుంటారు చాలా మంది, అదరబోతూ ఉంటారు. అబ్బో అందరి జోలికి పోయినా దాని నోట్లో నోరు పెట్టద్దురు అంటారు తెలుసా. ఎందుకు నేను ఈ వాక్యాన్ని చెప్తున్నాను ఈరోజు మీకు బోధించాల్సిన మాట ఇది కాదు తెలుసా. నేను రెడీ చేసింది ఏందో తెలుసా, మానవుని జన్మకు రహస్యములు. ఈరోజు మీకు చెప్పాల్సిన వాక్యం పేరేంటో తెలుసా, మానవుని జన్మకు రహస్యములు. ఎలా పుట్టాడో చెప్పాలా. కానీ మన సంఘంలో నుండి కొంతమంది కొన్ని పనుల ద్వారా బయట ఉండడం ద్వారా నేను ఈ వాక్యం అంటే ఈరోజు దేవుడిది మీతో మాట్లాడుతున్నాడు. ఇది నేను తీసుకురాలేదు మీ మధ్యలోకి, దేవుడే. ఎలా మాట్లాడబోతున్నావు, అదరబోతుల్లా తిరుగుబోతుల్లా మాట్లాడుతున్నావా? నీ మాటల్లో ఏముండాలి అంటే మాధుర్యమైన ప్రేమ ఉండాలి. విస్తారమైన మాటలు మాట్లాడకూడదమ్మా. వాళ్ళ గురించి వీళ్ళ గురించి భార్య భర్తలు కూడా విస్తారంగా మాట్లాడకూడదు, విస్తారంగా మాట్లాడకూడదు. మాట్లాడి 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 ఏదో మాట భర్త అంటాడు, ఏదో మాట భార్య అంటాడు, అది గొడవ సురువు అవుతుంది. మొదటి మాట. హల్లెలూయా. రెండవది ఏమన్నాడో తెలుసా, మూర్ఖుల మాటలు మాట్లాడు, మూర్ఖపు మాటలు మాట్లాడు. చూడండి సామెతలు 4వ అధ్యాయం 24వ వచనం చదవండి ఎవరన్నా. नीति वचन 4 अध्याय 24 वचन. ఎవరు సాగర్ ఏమనుంది ఇక్కడ 24 వచనంలో? 24 కదా, टेढ़ी बात अपने मुंह से मत बोल और चालबाजी की बातें कहना तुमसे दूर रखे. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది, మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకు అన్నట్టు. ఏం మాటలు రానియవద్దు? మూర్ఖపు మాట. ఎక్కడికి రానియవద్దు? నీ నోటికి రానియవద్దు. ఒక మూర్ఖురాలు మాట్లాడినట్టు, ఒక మూర్ఖుడు మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు. ఒక మూర్ఖుడు ఏమంటాడో తెలుసా, రోడ్డు మీద నిలబడి అనరాని మాట, ఆడరాని మాట, ఆ మాటలు మనం చెప్పాలి. ఆ మాటలు మనం మూర్ఖుడు మాట్లాడినట్టు మాట్లాడకూడదు. మూర్ఖుడు ఎట్లా మాట్లాడతాడో తెలుసా, మనం నిజాయితీగా నీతిరా, ఇది పక్కరా, ఇది మంచి మాటరా, నేను చెప్తున్నానంటే అది మంచిది కాదురా, ఆడు మూర్ఖుడు అని తెలియదు. ఒక మూర్ఖుడు ఏం చేస్తాడో తెలుసా, అట్టుగానే వచ్చి చెప్తాడు, అమ్మ సంగీతక్క మీ ఆరాలు నిన్నేమన్నా తెలుసా, నువ్వు లేకుంటివి కానీ నాకు తెలుసు, అబ్బో ఆమె ఏమో అనుకుంటాం కానీ మీదికి అట్లున్నది కానీ అమ్మ నిజంగా మీ ఏరాలు నిన్నకు అంత మాట ఉన్నదైతే నా గుండె బాగా ఇదైంది, నా గుండె లోపల బాగా ఇదైంది
నాకు మంచిగా అనిపించలేదు, అట్లా మాట్లాడతా తల్లి అని వెళ్ళేసిపోతుంది. అంతే మూర్ఖపు మాట. ఏమన్నది చెప్పకూడదమ్మా, నువ్వు చెప్తే కోప్పడతావు, మళ్ళీ నా పేరు చెప్తావాడ మీదికి వెళ్ళి ఏమంటుంది, మళ్ళీ నా పేరు చెప్తావు, మళ్ళీ ఆమె నన్ను అంటుంది. నేను చెప్పనమ్మా అంటది, వెళ్ళిపోతాను. నీకేం మొదలవుతుంది తెలుసా లోపల? ఏమో గట్టిగా నన్ను ఆడు మూర్ఖుడమ్మా. ఏమిటోడో తెలుసాడు? మూర్ఖుడు. అలాంటి మాటలు మాట్లాడకూడదు. అవతల వాళ్ళ గురించి యువతల వాళ్ళ గురించి యథార్థంగా మాట్లాడాలి. యోబు ఏమన్నాడు తెలుసా? నేను యథార్థంగా మాట్లాడుతున్నాను అన్నాడు. యథార్థంగా. ఒక ఆయన అన్నాడు కదా నిన్న, నేను అట్టిగా నేను జోక్ చేశాను, క్రైస్తవుడే, అన్న ఇందారంలో నిన్ను లెల్లగొలవడానికి పిలుస్తున్నారు, నువ్వు వెళ్తావా అని అడిగాను. మన క్రైస్తవు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇందారంలో అయితే వెళ్ళను, ఇక్కడ వేరే కోయపల్లెలకైతే వెళ్తాను. నేనేమన్నాను తెలుసా? వెళ్తే నువ్వు బలి అవుతావని నేను అన్నాను. నేనేమన్నాను యథార్థంగా వెళ్తే నువ్వు బలి అవుతావు. ఎందుకు నేను బలి అవుతా? నువ్వు చస్తావు అని చెప్పాను డైరెక్ట్. నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఇక లెల్లగొలిసేయండి, నువ్వు చచ్చిపోతావు, బలి అవుతావు. భార్య భర్తలు ఇద్దరు దగ్గరించి చూస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను, సూటిగా చెప్తున్నాను, ముక్కు సూటిగా చెప్పేశాను. నీ తర్వాత నీ ఇష్టం అన్నాను, లేచి వెళ్ళిపోయాను. ఫాస్టింగ్ రోజే, ఆ రోజు ఉపవాసం రోజు, ఇక్కడ ప్రేయర్ చేసి ఇంటికి వెళ్ళాను. హల్లెలూయా. ఎందుకు నేను అంత యథార్థంగా చెప్పాను? సస్తావని వాడు అని చెప్తే ఊకుంటాడా? ఊకోడు. కొట్టని మనసులు ఏమనుకున్నారో నాకు తెలియదు ఇప్పటికి కూడా. నేను ఇప్పటికి కూడా అదే ఆలోచిస్తున్నా, రేపేమన్నా అయితే మళ్ళీ నన్ను ఏమన్నా అంటారేమని నాకు భయం. కానీ నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, దేవా నేనైతే అనేశాను, ఏం జరిగినా మీరే చూసుకోవాలా. ఏమన్నా అయితే ఆయన పోకముందే అట్లా అన్నాడు, అందుకే ఇట్లా అయిందని అంటారు ఈ లోకం. మూర్ఖపు మాటలు. హల్లెలూయా. ఇలాంటి మూర్ఖపు మాటలు మనం మాట్లాడకూడదు. మూర్ఖురాలు ప్రవర్తనిచ్చినట్లు మనం ప్రవర్తించకూడదు. ఒక మూర్ఖురాలు ఎలా ప్రవర్తిస్తుందంటే, రోడ్డు మీద ఒక ఆయన విలవిలలాడుతున్నా కూడా చూస్తూ కూర్చొని వెళ్ళిపోతుంది, కానీ ఆపి ఆయనను ఎక్కించుకొని వెళ్ళిపోదు తెలుసా. ఒక మూర్ఖుడు, ఒక పశువు. హల్లెలూయా. అందుకు మనం ఎలా మాట్లాడాలంటే, దేవుడు అన్నాడు కదా, నువ్వు మూర్ఖపు మాటలు మాట్లాడితే నీ నాలికని పెరికి వేస్తా అన్నాడు. చూడండి ఎక్కడ ఉంది అది. 10 సామెతలు 10వ అధ్యాయం 31వ వచనం చదవండి. సామెతలు 10:31. సాగర్ చదువున్నాడు. 31. धर्मी के मुंह से बुद्धि टपकती है, पर उल्टा फेर की बात कहने वाले की జీబ్ కాట్ జాయేగి. హల్లెలూయా. ఎంత నువ్వొద్దిగా రాసి పెట్టాడు ఇక్కడ నీతి వచనంలో. నీతిమంతుల నోరు జ్ఞాన ఉపదేశమును పలుకును. ఎవరి నోరట? నీతిమంతుల నోట ఆనందగానాలే, ఉల్లాసించు ఉత్సాహించు వారి ప్రాణాలే. నీతిమంతుల నోట ఏమొస్తాయట? ఆనందగానాలు. ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతులు నోరు జ్ఞాన ఉపదేశమును పలుకును. మూర్ఖుని మాటలు పలుకు నాలిక నేను కోసివేస్తా అన్నాడు. తెలుసా, ఒకరోజు దేవుడు నీ నాలికని మొదటికి కోస్తాడు. ఎప్పుడో తెలుసా? ఇన్ని రోజులు బడా మాట్లాడతావు, ఒకరోజు నిలదీస్తారు నిన్ను. ఒకరోజు వస్తుంది, ఇన్ని రోజులు మాట్లాడిన మాటలకు ఒకరోజు వస్తుంది. రాజులు, నాయకులు, ఊరు సర్పంచులు, పెద్ద మనుషులు వచ్చి నిలదీస్తారు. ఇన్ని మాటలు మాట్లాడావు, ఇప్పుడు నువ్వేం మాట్లాడతావు? నీ తరపు నుండి మాట్లాడేవారు ఎవరు ఉండరు. నువ్వు మాట్లాడడానికి అక్కడ ఛాన్స్ లేదు. నీ నాలిక తెగిపోతుంది. తల వంచుకోవాలి. తప్పు చేశానని నిన్ను నీవు తల వంచుకోవాలి. నీకు ఛాన్స్ లేదుగా. దేవుడు ఇప్పుడు ఛాన్స్ ఇస్తుంటే నువ్వు మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నావు. ఒక మూర్ఖురాలు ప్రవర్తనిస్తూ ఉన్నావు. ఒక మూర్ఖుడి ఉద్దేశం ఎలా ఉంటుందో తెలుసా? ఒక మూర్ఖుడి ప్రవర్తన మనలో అస్సలు గింత కూడా ఉండకూడదు. ఎలా ఉండాలి? నీతిమంతుల్లా ఉండాలి. సూపర్ మాటలు మాట్లాడాలి, గద్దించాలి, కొట్టాలి, దానికి సమాధానం చెప్పాలి. మరీ అలా కాదు, మూర్ఖపు మాటలతో కాదు. హల్లెలూయా. ఇంకొక మాట ఏమనుంది? ఒక నాబాలు అనే వ్యక్తి ఉంటాడు ఇక్కడ. ఎక్కడ తెలుసా? బైబిల్లో. ఆయన పేరేంటి చెప్పాలా? ఏం పేరు?
నాబాలు. మళ్ళా చెప్పండి ఒకసారి. నాబాలు. ఈ పేరు వచ్చే వారం నేను కంపల్సరీ అడుగుతా, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకేసారి చెప్పాలి నాబాలు అని. హల్లెలూయా. ఈ నాబాలు మూర్ఖపు మాటలు మాట్లాడతారు. ఒకసారి చూడండి, 1 సామెతలు 1 సామెయేలు 25వ వచనం. 25వ వచనం. 25వ వచనములో ఎంతుంది? 10వ మాట చదువు. నేను చదువుతున్నా చూడండి. నాబాలు దావీదు ఎవడు, యెషే కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసుడు ఎప్పుడు? అనేకులు ఉన్నారు. హల్లెలూయా. దావీదు ఆయన నాబాలుని అడిగేశాడు కదా, నీవు వెళ్ళి గొర్రెల కాపరినైన దావీదుని తీసుకొని రాపో అని ఒక వ్యక్తి చెప్పినప్పుడు నాబాలు ఏమంటాడు తెలుసా? అసలు ఆ దావీదు ఎవడు? ఈయనకు తెలుసా ఆ దావీదు ఎవడు? ఇంకేమంటాడు? ఆ యెషే కుమారుడు ఎవడు? ఇది మూర్ఖపు మాట. అన్న ఒకసారి వెంకట్రావుపేట వెళ్ళి సాయాన్ని ఎవడు? తెలియదా నీకు? మూర్ఖుడు ఇలాగే మాట్లాడతాడు తెలుసా? మూర్ఖుడు ఇలాగే మాట్లాడతాడు, ఎగుతాలిగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు తెలుసా? ఎగుతాలి. చేను పంటలోకి వెళ్ళి ఒకడు వెళ్తూ ఉన్నాడు. నేను చేనులో ఉన్నాను, మా చేను బంధుకు ఇంకొక ఆయన పంటలోకి వెళ్ళి వెళ్తూ ఉన్నాడు. అట్లా అయినాయా అంటున్నాడు దొయ్యలోని. నేను దొయ్యలో ఉన్నాను నాటేస్తూ, ఆయన చూడు అట్లా అయినాయా ఎన్నే. వీడేం మూర్ఖుడా? ఎంత మూర్ఖుడు తెలుసా? ఒక మూర్ఖుడు. అయ్యో మామ వడ్లు కాలేవు, నాకు వరుస అవుతాడు, నేను మామాని పిలుస్తూ ఉన్నాను. ఎంత అద్మానమైన మాట తెలుసా? లేకుంటే ఆయన చేను చాలా మంచిగా ఉంది, మంచి పంట ఉంది ఆయన చేనులో. ఆయన బయటకు వచ్చి ఏం చెప్తాడు తెలుసా? మీ అందరి చేనులు బాగున్నాయి, నా చేను ఏమవుతుందో కాదు. ఇదేం మాట? దేవుడు అలాగే చేస్తాడు. మూర్ఖురాలు మాట. నాబాలు ఏమంటున్నాడు? నాబాలు నువ్వు వెళ్ళి ఆయన పిలుచుకురాబట్టి. దావీదేవాడయా? అయ్యో నీకు తెలవదానయ్యా? మన ఎవరు? యెషయా కుమారుడే. యెషయా కుమారుడు ఎవడు? ఇవి మూర్ఖపు మాట. హల్లెలూయా. ఎన్ని పాయింట్ చెప్పాను? మొట్టమొదటిది ఏం పాయింట్? ఏం మాట్లాడవద్దు? విస్తారమైన మాటలు మాట్లాడవద్దు. రెండవది మూర్ఖపు మాటలు మాట్లాడవు. మూడవది చెప్తా చూడు, కత్తిపోటు మాటలు. కొంతమంది ఎట్లా మాట్లాడరు తెలుసా? కత్తితో పొడిచినట్టు మాట్లాడతారు. ఇది ఎక్కడుంది? సామెతలు 12:18 వచనం చదవండి. సామెతలు 12వ అధ్యాయం 18వ వచనం. 12లో ఎంత అమ్మా? 18. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా చూడండి ఒకసారి. ఇక్కడ ఏమనుంది? 18లో కత్తిపోటు వంటి మాటలు పలుకువాడు కలరు, జ్ఞానుల నాలిక ఆరోగ్యదాయకము. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? కత్తిపోటు మాటలు పలుకువారు గలరు, ఉన్నారు. ఎలాంటి మాటలు మాట్లాడేవారు? కత్తిపోటు లాంటి మాటలు. అబ్బని చంపేసినవే నువ్వు. కత్తి కదా పొడిచినట్టే పొడుస్తారు. భార్యని నొప్పించిన మాట మాట్లాడితే భార్య ఏమంటుంది? నన్ను చంపేసి. 10 మందిలో నీ భార్య నిలబడి ఉందనుకో, విజయన్న భార్య నిలబడి ఉందనుకో, 10 మందిలో ఉంది కదా అని చెప్పేసి ఓ కర్రెదన్న ఇటు రా అన్నావు అనుకో, నీ భార్యని చంపేసినట్టు. ఓ అందం లేని దానా ఇటు రా అన్నావు అనుకో, నీ భార్యని కత్తిపోటు మాట పొడిచినట్టు అవుతుంది. నీ భార్య వచ్చి ఓ ఓ ఓ పిసోడా, ఓ ఓ గడ్డమోడా, ఓ పిరికోడా, ఓ ఓ ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? 10 మందిలో చచ్చిపోయినట్టు అనిపిస్తుంది. ఇష్టం పోసి చంపడం కన్నా మాట ద్వారా చావడం గొప్ప పాపం అది. హల్లెలూయా. హల్లెలూయా. కత్తిపోటు మాటలు. నువ్వు మనిషివేనా? నువ్వు రీతి గల మాటలు మాట్లాడుతున్నావా? నువ్వు అరపెద్ద మనిషి, నీ జ్ఞానం ఉన్నదా? నువ్వెంత? నీ మామ జ్ఞానాన్ని ఎంచడానికి నువ్వెంత?
ఒక పెద్ద మనిషి, ఒక ఇంటి పెద్ద యజమానుని మాట్లాడడానికి నువ్వెంత? ఆ యజమానుడు ఆకలి దప్పులకి, అన్నం లేకుండా, ఆకలి లేకుండా, అప్పుడు కూలి పని చేసి, అప్పుడు ఇంకేదో పని చేసి, బుచ్చం బలేడికి నిన్ను ఒడిన కట్టుకొని నీ కొడుకుని జాతి నీకు చేసి పెళ్లి చేస్తే నువ్వు ఇప్పుడు ఆయనని ఎదురీద మాట్లాడడానికి నువ్వెవరు? ఇది కత్తిపోటు మాట. ఎక్కడి నుంచి వచ్చావు? నిన్ను తీసుకొచ్చారు, మ్యారేజ్ చేశారు, దేవుని బంధం ఇది, కలుపుకోవాలి. మాట్లాడేటప్పుడు నువ్వు చూసి మాట్లాడాలి. భార్యను శపిస్తారు, పిల్లల్ని శపిస్తారు చాలా. నువ్వు ఎందుకు పుట్టావురా? పుట్టపోయినా బాగుంది. ఎందుకు మన బంధాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం? మన సంబంధాన్ని, మన తెలివిని, మన జ్ఞానాన్ని నాశనం చేసుకుంటున్నాం ఈ మాటలు మాట్లాడి. తెలుసా? ఓపిక పట్టండి అమ్మ, దేవుడు సహాయం చేస్తాడు తప్పకుండా. ఓపిక పట్టండి అన్న, దేవుడు సహాయం చేస్తాడు. పోదాం ఓపిక పడుతూ పోదాం. మమ్మల్ని ఎంతమంది అవుతున్నారు తెలుసా? బయట చాలామంది అంటున్నారు. నన్ను అయితే నాకు బయటనే తెలుస్తాయి, నేను ఇక్కడ మీకు చెప్పను. తల వంచుకుంటలేదు, నేను నిలబడే వస్తున్నా, పోతున్నా. దేవుడు ఉన్నాడు దానికి. కత్తిపోటు మాటలు మాట్లాడవద్దు, కత్తితో గుచ్చినట్టు మనం మాట్లాడవద్దు, చంపేయకూడదు. కొంతమంది తీర్మానం చేస్తారు, నువ్వు ఈ పనికి తప్ప వేరే పనికి అస్సలు పని చేయవు పో. ఎవరిచ్చారు నీకు అధికారం? తీర్పు తీర్చడానికి నీకు అధికారం ఎవరిచ్చారు? దేవుని బైబిల్లో ఉందా? బైబిల్లో రాయబడి ఉందా? నీకు అధికారం ఉందమ్మా, నువ్వు మాట్లాడొచ్చు, ఇన్ని మాటలు నీకు ఛాన్స్, ఇన్ని మాటల్లో ఈ ఒక్క మాట మాట్లాడితే నువ్వు తప్పు అని దేవుడు నీకేమన్నా చెప్పాడా? నీ స్నేహితురాళ్ళతో నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? నీ సంఘంతో మాట్లాడేటప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలి? నీ చుట్టాలు ఫోన్ చేస్తారు రోజుకు, నీ చుట్టాలు అంటే నీ చుట్టాలైతే ఓకే, వేరే వాళ్ళ చుట్టాలైతే ఫోన్ కొంచెపోయి మీ ఆయనకి ఇచ్చేస్తావు. ఎవరు? మీ వాళ్ళే. మాట్లాడుకో, నువ్వు మాట్లాడు, ఏం మాట్లాడు. నేను చాలామందిని చూశాను తెలుసా, ఇలాంటి అమ్మాయిలను చాలామందిని చూశాను. వాళ్ళు ఫోన్ చేస్తే గంటల తరబడి కూర్చొని మాట్లాడతారు. ఎంత టైం అన్నా గడిచిపోని, రాత్రి కానీ పగలు కానీ డిన్నర్ కానీ అది ఏమన్నా కానీ భర్త రాని కూర్చొని కాలు కడుక్కొని అన్నం తినడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఇలా మాట్లాడవేయండి ఆలోలై. కానీ మనం అలాగా ఎప్పుడూ ఉండకూడదు. మృదువుగా ఉండాలి. మనం అవతల వాళ్ళని ఎప్పుడు బాధపెట్టదు. దయచేసి చెప్తున్నా, మీ ఉన్న నలుగురు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు సరిపోతుంది, ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంతమందికి చెప్తాను. దేవుడికి 100 మంది దేవుని ఆలయంలో ఉండడం ఇష్టం లేదు. దేవునికి ఏం కావాలి? ఒక పాపి మారడము పరలోక రాజ్యములో పండగ ఆట. ఈ భూమి మీద ఎంతమంది మారితే పండగ చేసుకుంటాడు దేవుడు? ఒక్క పాపి విషయంలోనే చేస్తాడు. ఇక్కడ ఏమనుందంటే, నీ కత్తిపోటు మాటల ద్వారా అనేకులు నిన్ను హింసిస్తున్నారు, నీ పేరు ఖరాబ్ అవుతుంది, అంతేకాదు నీ కుటుంబానికి నువ్వు దూరం అవుతుంది. చాలామంది ఇలాంటి మాటలు లేనిపోని మాటలు చెప్తారు. సంసారం మనది, సంబంధం మనది, కుటుంబం మనది, ప్రేమ మనది, తిండి మనది, పిల్లలు మనవాళ్ళు. మన పిల్లలు అయితే ఒక తీరు, వేరే వాళ్ళ పిల్లలు అయితే ఒక తీరా. మన చుట్టాలు అయితే ఒక తీరు, వేరే వాళ్ళ చుట్టాలు అయితే ఒక తీరా. మన పక్కింటి వాళ్ళు అయితే ఒక తీరు, మన ఇంటికోళ్ళు అయితే ఒక తీరా. మనతో కలిసి పనిచేసే వాళ్ళు అయితే ఒక తీరు, కలవని వాళ్ళు అయితే ఒక తీరా. అమ్మా, దయచేసి ఇలాంటి విడిపోయే బంధాలని కలపండి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దావీదు శత్రువులు ఎలా వెంబడిస్తున్నారు ఒకసారి చూడండి. కీర్తనాలు 59 ఒక వాక్యాన్ని చూడండి. మీరు ఎవరు ఫోన్ ముట్టద్దమ్మా, ఫోన్ వాడద్దు. ఫోన్ వచ్చినా పర్వాలేదు, ఒక 2 నిమిషాల్లో నేను కంప్లీట్ చేస్తాను. 2 నిమిషాలు అంటే కాదు కానీ ఎక్కువ పడుతుంది కొంచెం టైం. కీర్తనాలు 59 7వ వచనం చదవాల. ఎవరు చదువుతున్నది? 59 7వ వచనం ఏమనుంది అక్కడ?
భజన్ సైతా కాదు, కీర్తనాలు. భజన్ సైతానే, భజన్ సైతా 59వ వచనం 59వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నా. వినువారెవరును లేరనుకొని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగక్కుదురు అనుంది. హల్లెలూయా. ఏమనుకుంటారట తెలుసా? ఏమనుకుంటారట నాన్న? ఏమనుకుంటారట? సంగీతకి ఇటు చూడు. వినేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇక ఉన్నాయని నీకు అక్కడే కావాలి. ఎవరున్నారు? మా అత్తమామ చేను పోయారు. మన ఇంటి పరిస్థితినే తెలుసుకుందాం. లేదా మన తల్లిదండ్రి చేను పోయా. ఇంట్లో ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. ఇక ఈ సమయమున ఏరాన్లుగా మనం కూర్చొని ఈ సంసారాన్ని ఏం చేద్దాం అది చేద్దామని ఎల్లగక్కుతారట. అంతేకాదు, ఇంకో మాట అన్నాడు చూడు, వారి పెదవులలో కత్తులున్నవి. హల్లెలూయా. వాళ్ళ పెదాల్లో ఏమున్నాయట? కత్తులున్నాయట. దేవుని వాక్యం ఎంత శ్రేష్టంగా రాయబడ్డది. అక్కడ ఏమున్నది లోపల? నీ పెదాల మీద కత్తులున్నాయమ్మా. జాగ్రత్త, జాగ్రత్త. మనం మాట్లాడే విధానంలో జాగ్రత్త. వారు వెళ్ళగక్కుదరు, వారి పెదవులలో కత్తులున్నాయి. నీ మాటల్లో కత్తులున్నాయి, నీ చేతల్లో కత్తులున్నాయి. ఇష్టం నూరిపోస్తూ ఉన్నావు. ఇష్టం నూరిపోస్తూ. అలాంటి పని ఎప్పుడు, ఎన్నడు, ఎప్పుడు చేయకూడదు. మనం కత్తిపోటు మాటలు మనము మాట్లాడాలి. హల్లెలూయా. మన సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగా ఉండవలెను. ఎట్లుండాలి మన సంభాషణ అంటే? ఉప్పు వేసినట్లుగా. కొండెపు మాటలు, కత్తిపోటు మాటలు. ఇందులోనే ఒక చరణం ఇది. నేను వీలైతే వచ్చేవారం ఈ పాట మొత్తం పాడడానికి ప్రయత్నము చేస్తా. అందులోనే ఉంది ఈ పాట. ఈ వాక్యము ఈ పాటలో సెట్టింగ్ ఉంటుంది. కత్తిపోటు మాటలు అని ఒక పల్లవి ఉంటుంది. నేను వచ్చేవారం తప్పకుండా ఈ పాట మీ అందరికీ పాడిపిస్తా, నేర్పిస్తా. హల్లెలూయా. ఎలాంటి మాటలు? మనము కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు అలాంటి మాటలు మనలో ఉంటే తీర్చేసుకుందాం. మన బంధాలను, మన స్నేహితులను, మన ఫ్రెండ్స్ని, మన ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళని కలుపుకుందాం. హల్లెలూయా. మొదటి మాట ఏం మాట్లాడకూడదు? విస్తారమైన మాటలు. రెండవది మూర్ఖపు మాటలు మాట్లాడు. మూడవది కత్తిపోటు మాటలు మాట్లాడు. నాలుగవది విమర్శించే మాటలు మాట్లాడు. విమర్శించే మాటలు అంటే ఏంటి తెలుసా? నీ బతికింతేరా అనకూడదు ఎవరు. దీన్ని విమర్శించడం అంతేనా అమ్మా? నీ బతికింతే, ఇక నువ్వు మారవనకూడదు. విమర్శించే మాటలు మాట్లాడకూడదు. ఎక్కడుంది ఈ వాక్యం? మనం ఒకసారి చూసుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం చదవాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 7:7లో 1. మత్తయి సుసమాచార్. ఎవరు చదువుతున్నారు? 7:1 ఏముంది అక్కడ? दोष मत लगाओ कि तुम पर दोष न लगाया जाए. హల్లెలూయా. ఏమనుంది? తీర్పు తీర్చవద్దు అని ఉంది అక్కడ. ఎవరిని తీర్పు తీర్చవద్దు? ఈరోజు సపోజ్గా ఉదాహరణ చెప్తున్నాను, మీరు అనుకోవద్దు. పలానా అమ్మ క్రిస్మస్కు బోళ్ళు కడిగింది అనుకో. ఒక మాట చెప్తా. అమ్మ సంగీతక్క, మీరు ఎటునాలా, మీరు చాలా ముఖ్యమైన మనుషులు అన్నమాట నాకు ఈరోజు. ఎందుకంటే ఈ వాక్యాన్ని మీరు బయట పోయి ఇంకా అనేకులకు చెప్పాలి. ఇప్పుడు క్రిస్మస్కు బోళ్ళు కడిగింది, ఎక్కడ పడితే అక్కడ అంట్లు ఉన్నాయి అంటే సరిగా. ఇప్పుడు మీరు ఏమంటారు అంటారు? హల్లెలూయా. ఇప్పుడు చూడు, ఈమె చెరిచి ఊడ్చింది, కసువు ఎక్కడ పడితే అక్కడే ఉంది, ఆడాడ దొబ్బుకొని వచ్చేసింది. ఇప్పుడు ఏమంటారు? మంచి గొడవలేక
సరే, ఇప్పుడు ఇవన్నీ పోనీ. ఈరోజు మన అమ్మ పాట పాడింది, మనం ఏమంటాం? ఈరోజు పాట కరెక్ట్గా పాడలేదనుకో, బయటికి వెళ్ళి ఏమంటాము? ఏం మంచిగా పాట పాడాలి. ఇది ఈ మాటలు దేనికి సంబంధించినవి తెలుసా? విమర్శకు సంబంధించిన మాటలు. ఇక్కడ ఏమనుందంటే, నీవు అలా చేసినప్పుడు విమర్శించే మాటలు మాట్లాడకూడదు. అమ్మా, మీరు అంట్లున్నా పర్వాలేదు కానీ నువ్వు సూపర్ పని చేసావు ఈరోజు అనాలా. ఏం పని చేసావు అనాలా? సూపర్ పని చేసావు. నీ ఆరాలేదన్న తప్పు చేసింది అనుకో, అక్క నువ్వు సూపర్ చేసినావు అక్క అనాల. అబ్బాయి నువ్వు నన్ను ముంచే పని చేసినావు కదా అని విమర్శించకూడదు. అర్థమైందా? మీ ఆరాలే కాదు, నీకెవరైనా, మీకైనా ఇక్కడ ఉన్న అందరికీ, నాకైనా. వాక్యం ఎన్నంచెల ఖడ్గమమ్మా? వాక్యం ఎన్నంచెల ఖడ్గం? 2 అంచెల ఖడ్గం. 2 అంచెలు ఉన్నాయి దీనికి, ఖడ్గానికి ఉన్నాయి. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ఇటు మీదికి లేపుదాం. ఇప్పుడు ఎటు పోవాలి? ఇది ముందు మీది పోవాలంటే ముందు నాకు తెగాల, లేపి మళ్ళీ మీ మీద. అర్థమైంది? ఇది 2 అంచెల ఖడ్గం. ఇది నాకు సపరేట్ అనేది ఏం లేదు, అందరికి సమానమే. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? అంట్లు సూపర్ తోమావు, చర్చి సూపర్ ఉడిచావు, నువ్వు పాట హైలైట్ పాడావు తెలుసా. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, మళ్ళా వచ్చే క్రిస్మస్కు ఇంకా 2 అంతల బోర్డులు ఉన్న తోమడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ చర్చి ఆ రోజు కసు ఊడిసింది కానీ మరొకసారి నీట్గా ఊడవడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు పాడడం మిస్టేక్ పాడింది కానీ మరొకసారి పాడడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు నీ ఇంటిలో, నీ సంభాషణలో, నీ అక్కతో, నీ చెల్లితో, నీ ఆరాలతో, నీ అత్తతో, నీ మామతో, నీ ఆడబిడ్డతో, నీ యొక్క అక్కచెల్లెలతో, నీ బంధుత్వాలతో నువ్వు మాట్లాడే మాటలు ఈ విధానంగా ఉంటే ఆ బంధుత్వం కలవడానికి ప్రయత్నము చేస్తుంది. తోటి ఆరాలు తప్పు చేసింది అనుకో, విమర్శించకూడదు. నువ్వు వింతే ఏం చేయాలా? ప్రేమించాలి. తోటి నీ చెల్లి పని చేయలేదనుకో, నువ్వేం చేయాలా? విమర్శించకూడదు, ప్రేమించాలి. నువ్వు సూపర్ అని చెప్పాలి. అలా చెప్పాడములో, నీ పనిలో, నీ సహనములో, నీ ప్రేమలో, నీ హృదయపు లోతు కూడా చాలా మాధుర్యంగా ఉంటుంది. ఏమంటారు తెలుసా? ఇంట్లో వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? ఒక అమ్మ ఉంది, నాకు తెలిసినమ్మ, ఒక అక్క. ఆ అక్క ఇంటి వాళ్ళందరూ ఏమంటారంటే, ఆ అక్క మా ఇంటిలోకి వచ్చినప్పటి నుండి మా ఇల్లు ఆనందం అయిపోయిందండి అని. ఎందుకు అలా మాట్లాడతారు? ఆమె ఎప్పుడైతే మా ఇంటిలో అడుగుపెట్టిందో అప్పటి నుండి మా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోయాయి. ఎందుకో తెలుసా? ఆమె అన్నిటిని ఓర్చుకొని అన్నిటికీ బహుమానము, ప్రేమను చూపెడుతూ వస్తుంది. భర్త తప్పు చేస్తే భర్తకు చెప్తుంది, మీ అన్నయ్య మాటను ఎందుకు నువ్వు ధిక్కరిస్తావు? కొడుకు తప్పు చేస్తే నువ్వెందుకు అమ్మమ్మ మాట, నానమ్మ మాట వినడం లేదు? వెళ్ళి పలకరిస్తుంది. వాళ్ళు తప్పు చేశారు కానీ నేను సరి చేస్తాను మామయ్య, నేను సరి చేస్తాను అత్తమ్మ, నేను సరి చేస్తాను అక్క, నేను సరి చేస్తాను బావ. ఇలా అందరినీ కలిపేస్తుంది అనమాట, అందరినీ కలిపేస్తుంది. ఎన్నిసార్లు ఎన్ని బాధలు పడుతుందో తెలుసా? ఎన్నో మాటలు, అవమానాలు భరిస్తూ కూడా ప్రేమను చూపెడుతూనే వస్తుంది. ఇప్పుడు పూర్తిగా అందరు మారిపోయారు. ఆ ఇంటి వారు ఏమంటారు తెలుసా? ఈమె ద్వారా మా కుటుంబము ఇప్పటి క్షేమంగా ఉన్నాము. నువ్వెందుకు తగ్గించుకుంటే, యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు. నువ్వు తగ్గించుకునే జ్ఞానం లేదమ్మా నీకు, తగ్గించుకునే మనసు లేదు నీ దగ్గర తెలుసా? తగ్గించుకునే గుణం లేదు తెలుసా నీ దగ్గర? హెచ్చింపబడలేవు నీవు. సంఘంలో వెచ్చింపబడడం, కుటుంబంలో వెచ్చింపబడడం, బయట హెచ్చింపబడడం, సమాజంలో చాలా ఇంపార్టెంట్ విషయం. ఒక అక్క ఉంది, మరొక అక్క ఉంది. నేను చెప్తా, తనకు తన కుటుంబం కాక వేరే వాళ్ళ కుటుంబం అంటేనే బాగా ఇష్టం. ఆమెనేమంటారో తెలుసా? ఇప్పటికి కూడా వాళ్ళు, ఈమె రావడంతో మా ఇల్లు సర్వనాశనము, 2 భాగాలుగా చీల్చబడ్డాయి. ఒక పాట ఉంది, ప్రైవేట్ సాంగ్ తెలుసా? ఒక పాట ఉంది, ఒక పాట అమ్మ ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా పాట ఉంది, చాలా శ్రేష్టమైనది. అది ప్రైవేట్ సాంగ్, మన జీసస్ పాట కాదు.
నేనున్న గర్భములో ఏడాది నీవున్నావు తమ్ముడా. ఒక అన్న పాడుతున్నాడు, నేను ఎక్కడున్నాను, ఒక గర్భములో ఏడాది నేనున్నాను. తర్వాత ఏమొచ్చాడు నా తమ్ముడు. ఆ గర్భంలో మొదలు ఎవరుండే? నేనే ఉంటే. ఇప్పుడు ఏమైపోయింది, రెండు భాగాలైపోయింది. నువ్వు ఆడా నేను ఈడా, మన మధ్యలో అడ్డు కూడా తమ్ముడా. ఎందుకు ఇలా మన జీవితాన్ని మనం సరిచేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవుని బిడ్డలుగా, యేసు ప్రభు బిడ్డలుగా, యేసు ప్రభు బిడ్డలుగా, జ్ఞానవంతులుగా, దేవుని బిడ్డలుగా విలువ పెట్టి కొనబడ్డాము. ఆయన శిలువలో రక్తం గార్చి విలువ పెట్టాడు మన కోసం. మేకులతో దెబ్బలు తిన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను శుద్ధి చేయడానికి, నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను నన్ను తగ్గింపు చేసుకోవడానికి, నువ్వు నేను ఈ జనాంగంలో, ఈ మధ్యలో, ఈ భూమి మీద నలిగిపోవడానికి ఆయన నలిగిపోయాడు అక్కడ. తెలుసా? ఆయన వచ్చాడు, చచ్చిపోయాడు, రక్షణ ఇచ్చాడు, మన బాప్తిస్మం అయిపోయి పరలోక రాజ్యం రెడీ అనుకుంటే కాదు అది. అమ్మా, చాలా శ్రేష్టమైన వాక్యం ఇది, చాలా శ్రేష్టమైన వాక్యము. ఎలా మాట్లాడాలి అంటే ఆదరణ కలిగిన మాటలు మాట్లాడాలి. ఎంత భయంకరమైన విచారం ఉంది ఈ లోకంలో, ఎంత భయంకరమైన విచారం ద్వారా కుటుంబాలు, మన కుటుంబాలను మనం కట్టుకోవాలి అమ్మా, మన కుటుంబాలను మనం పెంచుకోవాలి అమ్మా, మన కుటుంబం ద్వారా 10 కుటుంబాలు కట్టబడాలి అమ్మా. దయచేసి చెప్తున్నా, నా భార్యకు కూడా ప్రతిరోజు చెప్తాను నేను. తెలుసా? ప్రతిరోజు చెప్తా. ఒక్కొక్కసారి అయితే కళ్ళకు నీళ్ళు తీసుకొని చెప్తా. తెలుసా? ఈ మాటలు చాలా ఇంపార్టెంట్ మాటలు. కుటుంబం పోతే దొరకదు, కుటుంబం పోతే దొరకదు, ఇల్లు పోతే దొరకదు, సంసారం పోతే దొరకదు. సంసారం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బరువైన కాడి ఇది. దీన్ని మోయాలి, దీన్ని ఈదాలి. సముద్రాన్ని ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలే అన్నారు పెద్దలు. తెలుసా? సముద్రం ఎంత పెద్దగా ఉంది, ఈదగలుగుతావా, కానీ దాన్ని అయినా ఈదొచ్చు అట లాస్ట్, కానీ సంసారాన్ని ఈదలేమాట. ఈరోజు ఎంతమంది మనం కరెక్ట్గా జీవిస్తూ ఉన్నాం? బ్రతకడం అందరూ బ్రతికేస్తున్నారు. బ్రతుకుతున్నాంలే, తిండికి దొరుకుతుందిలే, రుచైన పుట్టు దొరుకుతుందిలే, నేనున్నాను, నేను నీకన్నా ఎక్కువనే ఉన్నాను, నా స్థితి నాకుంది, నువ్వు ఏంటన్నా పోగా అనకూడదు. వాళ్ళ స్థితి ఎలా ఉన్నా, వాళ్ళు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా విమర్శించే మాటలు మాట్లాడకూడదు. దయచేసి చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరికి ఏం చేయకూడదు, తీర్పు తీర్చకూడదు, ఎవరికి తీర్పు తీర్చకూడదు. ఒక ఉదాహరణ చెప్తా చూడండి. యోబు రాసిన అధ్యాయము 16 వచనం చూడండి. 16 అధ్యాయం యోబు. వీలైనంత మట్టుకు తీయండి అమ్మా, దయచేసి తీయండి అమ్మా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అనుకోవాలి. యేసయ్యనే మనతో మాతో, నీతో, అందరితో మాట్లాడుతున్నాడు ఈరోజు. యోబు 16లో ఎంత ఉంది? రెండో వచనం చదువుతున్నట్టు. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అన్నాడు యోబు. యోబు ఎక్కడున్నాడో తెలుసా అమ్మా? యోబు ఎక్కడున్నాడో తెలుసా? ఒళ్ళంతా పుండ్లాయే, నీరు గారుతున్నాయి, పుళ్ళు మొత్తం చిగిచిగిగా పుళ్ళు నీరు గారుతున్నాయి. లోపల చెమట గారితే దెబ్బకొసరి దురద పెడుతుంది నాకు. అలాంటిగా యోబు చెమట కారి, మొత్తం నీరు కారి గోక్కుంటూ. కొంతమంది స్నేహితులు వచ్చారు ఆయనకి, యోబుకి. ఎంతమందో తెలుసా? 3 స్నేహితులు. చాలా గొప్ప విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు. 3 స్నేహితులు ఉన్నారు యోబుకు. హల్లెలూయా. వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఏం పాపం చేశావో ఈ రోగం నీకు వచ్చింది అని. అంటే విమర్శన మాటలు ఇవి. ఏం మాటలు ఇవి? విమర్శించే మాట. నీ గతికింతే ఇది విమర్శించే మాట. నువ్వు ఎప్పుడు ఇక ముందుకు రాలేవు, ఇక నువ్వు బ్రతకలేవు. అమ్మా, మొన్న కన్నెపల్లిలో ఒక ఆయన చనిపోయాడు. నేను ఆ రోజు ప్రేయర్కు రాలేదు. అదే రోజు నేను వెళ్ళిపోయాను డైరెక్ట్ కన్నెపల్లి. వెళ్ళిపోయి గతి చేశాం. ముంజంపల్లిలో ఒక ఆయన వ్యక్తి మంచిగా లేడని చెప్పాను మీకు అందరికీ. శ్యామరావు. ఆయన మంచిర్యాలలో ఉన్నాడు అప్పుడు హాస్పిటల్. ఎక్కడ ఉన్నాడు? మంచిర్యాలలో డాక్టర్ ఏం చెప్పాడు, ఈయన ఇంటికి తీసుకెళ్ళండి, ఫుల్ సీరియస్గా ఉన్నాడు,
ఈయనని బ్రతుకుతాడని గ్యారంటీ అయితే మేము ఇవ్వలేము. ఇక్కడ కాదు, మీరు తీసుకెళ్తే కరీంనగర్ తీసుకెళ్ళొచ్చు, హైదరాబాద్ తీసుకెళ్ళొచ్చు, కానీ బ్రతుకుతాడని గ్యారంటీ లేదు. ఈ నరాలు, ఈ మెదడు మొత్తం ఖరాబ్ అయిపోయింది, మెదడులో ఏమింత కూడా బాగలేదు, మొత్తం చెడిపోయింది, ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి డాక్టర్లు చెప్పేసేసరికి ఆ తండ్రి లేడు, తల్లి అని అన్న గల్లోడు తమ్ముని చేతులు పట్టుకొని, ఆయనకు 3 స్నేహితులు ఉన్నారు ఆ పిల్లడికి. ఆ 3 స్నేహితులు నా తమ్ముళ్ళే, వాళ్ళు కూడా వెళ్ళారు. అందరు కలిసి కరీంనగర్ తీసుకెళ్తాను. నేను వాళ్ళకి ఫోన్ చేశాను, మా తమ్ముడు సాగర్కి ఫోన్ చేశారు, ఎట్లున్నాడరా, ఏమున్నాడరా చెప్పండి ఒకసారి, బాగున్నారా అంటే, అన్నయ్య గ్యారంటీ అయితే ఏం లేదు, ప్రస్తుతానికి ఆయన దగ్గర అయితే ఏం లేదు, చిన్న శ్వాస మాత్రమే ఉంది, మొత్తానికి చనిపోయాడు అన్నయ్య, డాక్టర్ ఆల్రెడీగా చెప్పేశాడు అని చెప్పేసి. అప్పుడు ఈ మనిషి గతి చేసాడు, అయిపోయింది అప్పటికి. ఈ మాటలలో, ఈ ప్రయాణంలో, ఇందులో ఫోన్లో అన్నీ గడిచిపోయాయి, అయిపోయాయి. ఇక ముంజంపల్లి వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారు, మేము మా సైడ్ వెళ్తున్నాం. ముంజంపల్లి వాళ్ళు ఏమన్నారు తెలుసా, మీరు ఎందుకు ఇంటికి వెళ్తారు, శ్యామరావు తీసుకొస్తారు, ఇక సాయంత్రం వరకు ఆ డుక్కు కూడా అది చిన్నగా ఉంది అట, ఆయన కూడా చనిపోతాడు, మీరు ఇటే రండి, తీర్పు తీర్చడానికి నువ్వెవరు అన్నారు రోడ్డు మీదని. మా బాబాయిలు మా పిన్నిలే అంటున్నారు, పోకులు మళ్ళీ ఏమొస్తారు. నేనన్నా మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే, ఏమి లేదట, మెదడు ఖరాబ్ అయిపోయిందట, ఈ నరాలు మొత్తం తెగిపోయినాయట, నువ్వు ఇంకెందుకు ఇలా లేదా ఆ మనిషి బ్రతికి వస్తాడు, చనిపోకముందు మమ్మల్ని ఆపద్దు, మేము ఇంటికి పోయేస్తాం అంతలా పడిపితే, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని నేను ఆ రోజు మా బాబాయిలతో మా పిల్లలతో గొడవపడి నేను తిరిగి ఇడికి వచ్చాను. ఇప్పుడు ఆ మనిషి హైదరాబాదులో 20 రోజులకు కోమా నుండి బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఎలా ఇమ్మర్సి తీర్మానం చేయడం అయిపోయింది, చచ్చిపోయాడు, అయిపోయింది ఆతోటి. ఇలా తీర్మానం ఎప్పుడు దయచేసి చేయొద్దు. యోబు ఏమంటున్నాడు తెలుసా, మీరు ఇలాంటి మాటలకే కర్తలు. ఇక్కడ ఏమన్నాడు, ఇట్టి మాటలు అనేకములు, అందుకు యోబు ఇలాగ ప్రత్యుత్తరించాడు, ఇట్టి మాటలు అనేకములు నేను వినినను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణ ఇచ్చేవాళ్ళు కాదు అంటున్నారు. అందుకు మీరు ఇంకింత బాధ పెడుతున్నారు, ఇంకింత ఏడిపిస్తున్నారు, ఇంకింత దుఃఖిస్తున్నారు. పిల్లగాడు ఒక బొమ్మ వేసుకొని వచ్చాడు సంగీతక్క దగ్గరికి, కొడుకు బొమ్మ వేశాడు, కుక్క బొమ్మ వేసాడు, ఆ కుక్క బొమ్మకు తోకలే వచ్చి అమ్మ 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 ఈ బొమ్మ చూడమ్మా ఎంత బాగుందని నేను వేసానంటే, సంగీతక్క చూసి అక్షయ్ను 2 చెంపలు పట్టి దీన్ని తోకి ఎదురాని కొడితే ఆయన రేపు ఇంకొక బొమ్మ వేయగలుగుతాడా? వేస్తాడా అమ్మ? కానీ నువ్వేం చేయాలి, అద్భుతమైన పెయింటింగ్ చేసావు బిడ్డ, ఒక్క పప్పి నాకు మస్తు బొమ్మేసావు, సూపర్ ఉందిరా, సేమ్ కుక్కలానే ఉందిరా, హైలైట్ దించావురా, అంత గొప్పగా, ఇంత ఆనందంగా, ఇంత ప్రేమగా నీకు ఎవరైనా చెప్పారా, నువ్వే తీసావా? లేదు మమ్మీ నేనే దించాను మమ్మీ. ఇంకా రేపు మరొకటి ప్రయత్నం చేస్తాడు, నిన్న మా అమ్మ మెచ్చుకుంది, రేపు కుక్క బొమ్మ వేసాను, ఈరోజు పిల్లి బొమ్మ ట్రై చేస్తాను అంటాడు. హల్లెలూయా. నీ మాటలు అలా ఉంటే నీ పొరుగు వారు కూడా నిన్ను అలాగ మార్పు అనేది వస్తుంది. రాదు అని చెప్పకూడదు, రాదు అని మీరు ఎప్పుడు చెప్పకూడదు. ఇంకొక మాటలో మనం చూస్తాము, 13 యోబు 13 4వ వచనం చదవండి ఒకసారి అక్క. అయితే 13:4, మీరైతే అబద్ధములు కల్పించిన వారు, మీరందరూ పనికి మాలిన వైద్యులు. అబద్ధంతో లానిపోని మాటల వైద్యం చేస్తూ ఉన్నారు, మీరు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. తెలుసా, సంసారము కుళ్ళగొట్టుకపోయిందమ్మా. ఎక్కడో తెలుసా, మన ఏరియాలో ఎప్పుడన్నా జరిగిందా? మొన్న నిన్న నెల కిందట, 2 నెలల కిందట, 3 నెలల కిందట మాగావులో ఒక క్రియ జరిగింది తెలుసా మీ అందరికీ? తెలియదా? బావిలో మందేసి ఇంటికి రాజులని చంపేసింది అమ్మ. ఎంత ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా, ఎంత ఘోరం తెలుసా? భర్త లేడు, బంధుత్వం లేదు, స్నేహం లేదు, బయట విలువనిచ్చే వాళ్ళు లేరు, ఆ ప్రాణం ఉన్నా లేకున్నా ఒకటే, శూన్యం అయిపోయింది. ఎందుకో తెలుసా? ఆమె చేసిన పనుల వలన. ఇక్కడ ఏమి పనికి మాలిన వైద్యులు మీరు ఏం తెలుస్తారా? యోబు అంటున్నాడు, అయ్యో మీరు చేసే మాటలు, మీరు చెప్పే మాటలు పుండు మీద కారం పోస్తున్నారా, మీ వైద్యం బాగలేదురా, మీరు అలా మాట్లాడద్దురా. చూడండి 5వ వచనం చదువుతా, మీరు కేవలం మౌనంగా ఉండుట మేలు. హల్లెలూయా. ఏమి దిక్కు దోచకపోతే, అత్తే గాని, మామే గాని, భర్తే గాని, కొడుకే గాని, పిల్లే గాని న్యాయబద్ధంగా తిడితే నోరు మూసుకోండి, ఇది మేలు. ఏం చేయాలా?
ఈరోజు చూడండి, సంగీతక్కని తిట్టడానికి అజయ్ అన్న లేచాడు అనుకో, చాలా ఇంపార్టెంట్ విషయం అమ్మ, మిమ్మల్ని పెడుతున్నామని మీరు ఏమనుకోవద్దు, మీ కొరకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం. దయచేసి విజయ్ అన్న కానీ సంగీత కానీ అజయ్ అన్న తిడుతున్నాడు అనుకో, అలా అవ్వచ్చి లేదురా అదిరా ఇదిరా అన్నది అనుకో, విజయ్కి ఎంత బలం వస్తుంది? వస్తుందా రాదా? నీ కొడుకు నువ్వు బలం ఇవ్వడానికి నీకు అధికారం ఎవరు ఇచ్చారు? భార్య భర్తలు గొడవ పడతారు, వాళ్ళకు దేవుడు చేసిన సంబంధం, వాళ్ళు తీర్మానం చేసుకుంటారు, నోరు మూసుకొని కూర్చోవాలా? ఏం చేయాలా? నోరు మూసుకొని కూర్చోవాలి. సాధన అయితే ఇద్దరికి సహాయం చేయాలా, లేకపోతే కూర్చోవాలి. అరే నిన్న గట్లనే చేసిందిరా, మొన్న గట్లనే ఈయనకి ఏమైపోయింది, పక్కన దొరికేసింది, ఇంకా 4 ఇసిరి పెడతాడన్నమాట. ఆ సంగీతక్క మూల కూర్చొని ఏడిస్తే కానీ సంగీతక్కే విజయాన్ని తిడుతుంది అనుకో, సంగీతక్క ఫ్యామిలీ నుండి వచ్చాను కానీ గట్ల చేసిండు అక్క గిట్ల చేసిండు, ఆ బావ మొన్న గా మాట చెప్పిండు గీ మాట చెప్పిండు అని ఇంకింత బలం దొరుకుతుంది. ఎప్పుడు అలా చెప్పకూడదు. యోబు ఏమన్నాడు తెలుసా? నోరు మూసుకో అన్నాడు సీదా. యోబు ఏమన్నాడు తెలుసా? విజయన్న మీరు ఇటినాలే, నోరు మూసుకోవాలి అంతే, లేకుంటే నాలిక కోసి పారెత్తా అన్నాడు యేసుప్రభు. హల్లెలూయా. నాలికను ఏం చేస్తాడు? చింపి పారెత్తాడు అవతల. అందుకు నువ్వు నాలిక మూసుకొని కూర్చో, మాట్లాడకు మేలు, అది నీకు జ్ఞానం అని ఎత్తబడును అన్నాడు. హల్లెలూయా. నువ్వు నోరు మూసుకుంటే నువ్వు జ్ఞానవంతురాలు అన్నాడు. నోరు మూసుకోకుంటే జ్ఞానవంతురాలు కాదు. ఇద్దరు జగడం ఆడేటప్పుడు ఇద్దరికి న్యాయం చేయాలక్క, ఒకరికి న్యాయం చేయకూడదు. నీ కొడుకు కాదా, నా కడుపున పుట్టినోడు కాదా, కోడలేదు మొన్న వచ్చింది అనకూడదు, ఇద్దరికి న్యాయం చేయాలి. హల్లెలూయా. ఇది దేవుడి యొక్క మాటలు. హల్లెలూయా. ఇంతవరకు ఎన్ని మాటలు మనం చూసుకున్నాం? ఏదేది? మొదటి మాట ఏం మాట్లాడకూడదు చెప్పాలమ్మా. మొదలు ఏం మాట్లాడకూడదు? విస్తారమైన మాటలు మాట్లాడకూడదు. రెండవది ఏం మాట్లాడకూడదు? మూర్ఖపు మాటలు. మూడవది కత్తిపోటు మాటలు మాట్లాడకూడదు. నాలుగవది విమర్శించే మాటలు. ఐదవది గద్దింపు మాటలు మాట్లాడవద్దు. హల్లెలూయా. గర్వపు మాటలు మాట్లాడవద్దు. ఏం మాటలు? గర్వపు మాటలు. ఇప్పుడు చూడండి, 1 సాముయేలు 2వ అధ్యాయం 3వ వచనం. 1 సాముయేలు ఏం మాటలు మాట్లాడద్దు నాన్న? ఒకసారి చెప్పు. గర్వపు మాటలు మాట్లాడు. 2వ అధ్యాయం 3వ వచనం. ఎవరైనా చదువుతున్నారా? నేను చదవనా? చూడు, యెహోవా అనంత జ్ఞాని యోగు దేవుడు ఆయనే, క్రియలను పరీక్షించువాడు, ఇకను అంత గర్వముగా మాట్లాడకుండి, గర్వపు మాటలు మీ మోట రానియకుండి అన్నాడు. హల్లెలూయా. 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 దేవుని ఎదుట ఉన్న మనము గర్వపు మాటలు మీ నోట రానియకుండి అని అంటున్నారు. ఇక్కడ ఒక అమ్మ ఉంది. ఎవరుందో తెలుసా? అన్నకి ఏం లేదు, సంతానము లేదు. హల్లెలూయా. ఇంకొక అమ్మ ఉంది. ఆ అమ్మ పేరు ఏందో తెలుసా? పినెమ్మ. అమ్మ పేరేంటి? పినెమ్మ. ఈ 3 పేర్లు అడుగుతా: అన్న, పినెమ్మ, నాబాల్. ఓకేనా? ఈ పినెమ్మ అమ్మ, అన్నకేం లేదు పిల్లలు, కానీ పినెమ్మకి ఏమున్నారు? పిల్లలు. అయితే పినెమ్మ ఏమంటుందో తెలుసా? నాకు పిల్లలు ఉన్నారు, నువ్వు గొడ్రాలు అంటుంది. హల్లెలూయా. గర్వంగా మాట్లాడుతుంది. పిల్లలు లేని వాళ్ళని చూసి పిల్లలు ఉన్న వాళ్ళకి ఎంత ఉంటుంది? గర్వం ఉంటుంది తెలుసా? టిక్కు టక్కు పోతూ ఉంటారు. వాళ్ళని చూసి పిల్లల్ని పిలుస్తారు, వాళ్ళని చూసి వీళ్ళని తయారు చేస్తారు, వాళ్ళని చూసి చాలా చిత్రాలు చేస్తారన్నమాట గర్వంగా. అన్నని చూసి చేసినప్పుడు అన్న ఏమంటుందో తెలుసా? యెహోవా అనంత జ్ఞాని యగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు, ఇకను అంత గర్వముగా మాట్లాడకుండి, గర్వపు మాటలు మీ నోట రానియకుండి అంటున్నాడు. హల్లెలూయా. ఏం రావద్దు? గర్వపు మాటలు. నీకున్నదేమో ఆస్తి, నీకున్నదేమో అందం, నీకున్నదేమో జ్ఞానం. కొంతమంది అందాన్ని చూసి మస్తు గర్వపడతారు తెలుసా? నా అంత అందము ఈ మందిలో, ఈ చర్చిలో, ఈ ఇంటిలో, ఈ కుటుంబంలో ఎవరు లేరు, నా అందం కింద అందరు రద్దీ అంటారు. కొంతమంది ఆస్తిని చూసి గర్వపడతారు,
కొంతమంది మాటలను చూసి గర్వపడతారు, కొంతమంది వాళ్ళ యొక్క చదువులను చూసి గర్వపడతారు. అలా గర్వపు మాటలు నీ నోట రానియకూడదు అంటున్నాను. హల్లెలూయా. చదువుని చూసి గర్వపడడం, కులాన్ని చూసి గర్వపడడం, ఇంటిని చూసి గర్వపడడం, నా ఇల్లు ఈ అందరిలో కన్నా గొప్పది అనకూడదు. హల్లెలూయా. గర్వంతో కూడిన మాటలు మాట్లాడకూడదు. గర్వంతో నీవు ఎలాంటి ఒక ఉద్దేశము నీలో ఉండకూడదు. గర్వము అనే పదానికి ఏముందో తెలుసా? గర్వము. గర్వం అట గర్భం ధరించి పాపాన్ని కంటదట. గర్వానికి ఏమొచ్చింది? ఇప్పుడు గర్భం వచ్చింది. దేన్ని కన్నది? పాపము గర్భం ధరించి ఏమి కన్నది? మరణాన్ని కంటదట. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే గర్భం నీలో ఉంటుందో అది పాపాన్ని కంటాది. గర్భంతో పాపం చేస్తావు నువ్వు, గర్భంతో అన్యాయంగా తిరుగుతావు నువ్వు, గర్భంతో నువ్వు అందరినీ దిక్కురాలుగా చేస్తావు. నీ గర్వపు మాటలు నీ నోట రానియో కానీ బైబిల్ పరాఖండితంగా బోధిస్తావు. చేసి ఆ గర్వం పాపాన్ని పండిస్తారు. ఆ పాపం పండి 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 మరణానికి దారితీస్తాడు. హల్లెలూయా. చిన్న కురుపు అవుతుంది, కొద్దిగా పెద్దగా, కొంచెం పెద్దగా, కొంచెం పెద్దగా సీమ్ అవుతుంది. సీము ఎర్రగ లకలకలకలక పండి పెద్ద పుండు అవుతుంది. పుండు లకలకలకలక పండి మరణం చచ్చు. వల్ల గర్వం చాలా ఇంపార్టెంట్. చాలామందికి గర్వంగా ఉంటుంది, చాలామందికి గర్వంగా ఉండొద్దమ్మా. మన ఆస్తిని చూసి, మన అందాన్ని చూసి, మనం వేసుకున్న బట్టలను చూసి నేను ఎక్కువగా గర్వపడను. నేను ఎంతో దేవుని వాక్యాన్ని బోధించగలుగుతా, సామర్థ్యం ఉంది, నేను గొప్ప గొప్ప విచారం చేయగలుగుతా, ఆలోచించగలుగుతా, పెద్దగా ఆలోచన చేయగలుగుతా. కానీ నాకు గర్వం ఎక్కువ ఉండదు. నేను అందరి ముందు చిన్నవాడిగానే ప్రయత్నం చేస్తా, వెనుకుండడానికి ప్రయత్నం చేస్తా, వెనక్కి పోవడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకో తెలుసా? గర్వపు మాటలు మన నోట రానివ్వద్దు. నేనే ఈ మాటలు చేయగలను, నేనే ఈ పని చేయగలను, నేనే వంట టెస్ట్గా అనగలను, నా ద్వారానే ఇదంతా జరుగుతుంది, నా కుటుంబము నా మూలముగా ఇక్కడ వరకు బ్రతికిస్తున్నా అనే గర్వపు మాట మాట్లాడాలి. అంత దేవుని దయ అన్న. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నా? అంత దేవుని దయ. ఈ నేనే 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 అనువారు నరకానికి సిద్ధమట. నేనే అనకూడదు. నేనే నేనే ఎవరు చేశారు ఇల్లు శుభ్రం? నేనే. ఎవరు చేశారు ఈ వంట? నేనే. ఎవరు చేశారు ఈ మంచి పని? నేనే 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 అన్నిటికీ నేనే నేనే. నా అనే పదాన్ని చంపేయాలన్న నేనే అనకూడదు, మనం అనే పదాన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అన్నిసార్లు చెప్పరాదు, ఒక్కొక్కసారి మనము అని చెప్పచ్చు. కానీ కొంతమందికి నా నా అందం, నా ఐశ్వర్యం, నా ఘనత, నా మాట, నా నోట, నా బట్టలు, నా చెప్పులు, నా బండి, నా స్థలము, నా ఇల్లు, నా పిల్లలు, నా చదువు, నా జ్ఞానం, నా అంతస్తు, నా అంతము, నాది, మాటల మీద మాటలు కోటలు కట్టేస్తూ ఉంటారు. ఇది గర్వంతో కూడిన పని. దీనికి ముందు నాశనము నడుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందము మన మాటల ద్వారా అనేకులని మనము బాధ పెడుతూ ఉంటాం. దయచేసి గర్వపు మాటలు నీ నోట. హల్లెలూయా. ఒకసారి 5 మీరు చెప్తే నేను వాక్యాన్ని ముగించేస్తాను. మొట్టమొదటిది ఏంటి? ఏం మాటలు మాట్లాడకూడదు? ఫస్ట్ విస్తారమైన మాటలు మాట్లాడకూడదు. రెండవది మూర్ఖపు మాటలు మాట్లాడు. మూడవది కత్తిపోటు మాటలు మాట్లాడు. నాలుగవది విమర్శించే మాటలు మాట్లాడు. ఐదవది గర్వపు మాటలు మాట్లాడు. ఒక క్రైస్తవుడు ఎన్ని మాట్లాడవద్దో చూసావా?
ఎన్ని మాట్లాడాలో వచ్చే వారం మీకు తప్పకుండా చెప్తాం. వీలైతే మీరు కూడా రావాలి, అందరు రావాలి, ఇంకొక ఇద్దరిని ఎక్కువ తీసుకురావాలి. ఏం మాట్లాడాలో అది వచ్చే వారము మీకు బోధిస్తాం. హల్లెలూయా. అంతేకాదు ఈరోజు మనం నేర్చుకున్న ప్రతి మాట మన హృదయంలో ఉండాలి అమ్మ. మళ్ళీ ఒక విషయం చెప్తాను, ఈ 5 మాటలు నాకు చెప్పాలి వచ్చేవారు. మళ్ళీ ఒక విషయం చెప్తున్నా, 3 పేర్లు చెప్పాను మీకు. ఏమేం పేర్లు? అన్న, పినెమ్మ, నాబాలు. ఈ 3 పేర్లు, ఈ 5 చరణాలు తప్పకుండా చెప్పాలి. క్రైస్తవుడు మాట్లాడకూడని మాట. హల్లెలూయా. చిన్న గొప్ప వాక్యం దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. దేవదేవుని స్తోత్రం.